నిజానికి జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి కామెంట్ ఏందండి, ఆయన ఒక అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయానికి వస్తానని మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా, నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. మా పార్టీ ఆఫీస్లో నీకు మంచి షాల్వా గప్పి వెల్కమ్ చేస్తాం అని చెప్పి చైర్లు వేసుకుని దాదాపు 2.5 గంటలు కూర్చున్నాం. ఒక రకంగా ర్యాగింగ్ చేశారు మీరు. అంటే ముఖ్యమంత్రి కూడా తమ మంత్రివర్గ సహచరులని మీకు చేత కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు 3వ స్థానం బీఆర్ఎస్ అని మాట్లాడి అసలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను ఏం చేసినా అని వెనక్కి తిరిగి ఆయన చూసినప్పుడు ఆయనకు అంధకారం ఓపడ్డ తప్ప మరొకట్లేదు. సరే, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు తెలంగాణని కాపాడుకునేటువంటి రక్షకులుగా మేము భావిస్తాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రక్షకుల సారి కూడా మేము గెలుస్తున్నాం, సీఎం నేనే అవుతున్నానని కూడా అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? పాపం ఆయన కలగంటే తప్పేం లేదు, పగటి కలగంటేనే ఇబ్బంది అవుతుంది. కొన్ని ఒక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మర్చిపోవాలి కాంగ్రెస్ పార్టీ. అంత దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక్కడ పార్టీకి నాటికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఒక ప్రచారానికి బీజేపీ పన్నినటువంటి పన్నాగం కావచ్చు. సారి కంపల్సరీ 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు. ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం వైపు పోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మీరు ఇంట్రెస్టింగ్ విషయం అడిగినారు, ఎక్కడ కూడా నేను రివీల్ చేయలేదు ఈ విషయాన్ని. మొట్టమొదటిసారి మీకు చెప్తున్నాను నేను. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారులు కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సతీష్. బాగున్నారా? బీఆర్ఎస్లో ఎస్ సతీష్. ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమన్నా చేంజ్ కనిపిస్తా ఉందా? అంటే ఇక టీఆర్ఎస్ అయినా పరిస్థితులను బట్టి బీఆర్ఎస్గా మార్చిన పార్టీ అంతా కేసీఆర్ గారి నాయకత్వంలోనే కదా. ఇంకా కొత్తగా చేంజ్ కనిపించేది ఏముంటుంది సతీష్? కేసీఆర్ గారిని 2001లో ఆయన టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఏ ఐడియాస్ తోటైతే, ఏ వ్యూహాలతోటైతే ముందుకు పోయిండో అట్లనే ఇవాళ కూడా ఉన్నాడు. కాబట్టి పెద్దగా చేంజ్ ఏం లేదు. సరే, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి డెఫినెట్గా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి దేశం మొత్తంలో కూడా జరిగితే బాగుండు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్గా మారడం జరిగింది. కాబట్టి పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ పార్టీ విధి విధానాలు కావచ్చు, పార్టీలో మా పార్టీ అధ్యక్షుడి ఆలోచనలు కావచ్చు పెద్దగా ఏం మారదు. కన్నె ప్రభాకర్ గారు ఉద్యమకారులు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తున్న ఒక కార్యకర్త. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కన్నె ప్రభాకర్కు పదవులకు రావా, లేకపోతే ఎందుకు కనిపించాడు? అంటే అట్లేం లేదు సతీష్. నిజానికి నేను 2014 అంటే 2004లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు మునుగోడు నుండి. ఆనాడు కమ్యూనిస్టుల పైన మమ్మల్ని పోటీకి నిలబెట్టినారు. ఆనాడు పెద్దగా ప్రజలు ఆదరించలేదు, మమ్మల్ని అవకాశం రాలేదు. 2009లోనేమో ఆనాడు అలయన్స్ మహాకూటంలో భాగంగా మా మునుగోడు నియోజకవర్గం సిపిఐ పార్టీ పోయింది. 2014లో నిజానికి నాకు టికెట్ ఫైనల్ చేసినారు. 2014లో బీఫామ్ కూడా కేసీఆర్ గారు తీసుకోవడానికి రమ్మని చెప్పినారు. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు ఆనాడు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు విషెస్ చెప్పి, కంగ్రాట్ చెప్పి బీఫామ్ తీసుకుపోవడానికి రా అని చెప్పినారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాకపోతే ఎంబడే కేసీఆర్ గారు వితిన్ 2 monthsలోనే, ప్రభుత్వం వచ్చిన 2 monthsలోనే నన్ను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలు చేసినారు. సో నాకు పదవి రాకపోవడం అనేటువంటి ఏం జరగలేదు. మొదలు 2014 జూన్లో నేను ఎమ్మెల్సీగా నియామకమైనాను. అదేవిధంగా 2019 అనుకుంటాను బహుశా అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్ విప్, దాదాపు క్యాబినెట్ మినిస్టర్ హోదాని ఇచ్చినారు. నేను దాదాపు 2 సంవత్సరాలు గవర్నమెంట్ విప్గా పనిచేసినాను. సో నాకు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా నాకు రావాల్సిన అవకాశాలు వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం పార్టీ పరంగా అనేక పదవులు చేసినాను కదా. మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? డెఫినెట్గా ఒక ఉద్యమకారుడిగా నాకున్న సంతృప్తి నాకు తెలిసి మరొకరికి ఉండదు అనుకుంటాను. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నుంచి అనేక మంది ఉద్యమకారులు పనిచేసిండ్రు. 92లో ప్రారంభమైనటువంటి నేను ఆనాడు ఎటువంటి రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా పనిచేసిన సందర్భంలో సంతృప్తి ఉన్నది. 2001లో కేసీఆర్ గారితో కలిసి నడిచి ఇప్పటిదాకా ప్రయాణం చేస్తున్నటువంటి సంతృప్తి ఇంకా ఉన్నది. కాబట్టి ఒక ఉద్యమకారుడిగా పదవుల కంటే కూడా నా దృష్టిలో
ఒక ఉద్యమకారుడుగా ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్లో జూన్ 2 ఉత్సవాలు జరిగినాయి. ఓకే. సరే కొంతమందిని మాట్లాడమని చెప్పిన సందర్భంగా మా పార్టీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమావేశం అది. దాంట్లో ఇప్పుడు మీకు చెప్పడమే కాదు, ఉపన్యాసంలో చెప్పినాను. ఓకే. ముఖ్యమంత్రులు మాజీలు అవుతారు, మంత్రులు మాజీలు అవుతారు, ఎంపీలు మాజీలు అవుతారు, ఎమ్మెల్యేలు మాజీలు అవుతారు, కానీ ఉద్యమకారుడు మాజీ గాడన్నాడు. రేపు చనిపోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుడు చనిపోయాడని చెప్పేసి ఆ జెండా కప్పుతారు తప్ప మాజీ ఉద్యమకారుడు అని చెప్పేసి కప్పరు అనే మాట నేను స్వయాన తెలంగాణ భవన్లో సభలో చెప్పినాను. సో ఆ ట్యాగ్ లైన్ మీకు సాటిస్ఫైడ్? ఎస్. ఇంకా నిజానికి నేనెంత ఏ స్థాయికి పోయినా సతీష్, నేను చాలా సంతృప్తికరంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఊరికే మీడియా కోసమో దానికోసం చెప్పటం లేదు. అనేక సందర్భాల్లో నాకు ఎదురైనటువంటి అనుభవాలు మామూలువి కావు. అసలు చాలా మందికి ఎదురుగానటువంటి అనుభవాలు నాకు ఎదురైనాయి. ఆ ఎదురైనటువంటి అనుభవాల్లో నాకు వచ్చినటువంటి సంతృప్తి నిజానికి నేను మంత్రి అయ్యి ఇంకంతకంటే ఇంకా ఏదన్నా వచ్చినా నేనేం కాదేమో. బీఆర్ఎస్ పార్టీలో ఎవరిపైన కూడా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు. కానీ కన్నె ప్రభాకర్ ఎవరిని విమర్శించినా, ఎవరిపైన కూడా ప్రెస్ మీట్ పెట్టినా కానీ తిరిగి మీ పైన మాత్రం ఒక పరుష పదాలను వాడరు, మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకు అంటే కానీ కారణము డెఫినెట్గా సతీష్, ఇప్పుడు మనం ఎట్లుంటామో ఎదుటి వాళ్ళు అట్లుంటాం. 2001 నుండి 2014 వరకు ఆనాడు తెలంగాణ కావాలి కాబట్టి బరిగీసి కొట్లాడి మేము బరిగీసి కొట్లాడి ఆనాడు ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధమయ్యి ఆనాడు సరే మేము ఎవరు నొచ్చుకోకుండా ఒక అది పెట్టుకున్నాం, మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఒక బేస్ లైన్ పెట్టుకున్నాం. కేసీఆర్ గారు నేర్పించినారు మాకు. అది ఏం నేర్పించినారంటే ఇక్కడికి బ్రతికొచ్చినటువంటి వాళ్ళ పట్ల మనకు శత్రుత్వం లేదు, కానీ మనల్ని బలవంతంగా దోచుకునేవాడు మీదే మన శత్రుత్వం అనే మాట మాకు చెప్పెట్టినారు ఆయన. కాబట్టి ఇక్కడ పెరుగుతున్నటువంటి వాళ్ళ మీద, ఇక్కడ అనేక సంవత్సరాలుగా స్థిరపడ్డటువంటి వాళ్ళ మీద నిజానికి శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆ ఉద్దేశంతో 2001 నుండి 2014 వరకు ఏదన్నా పరిచయ పదాలు నా నోటి నుంచి వచ్చి ఉంటే ఆంధ్ర పెట్టుబడిదారుల మీద వచ్చుంటే కానీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కూడా నేను విమర్శించింది లేదు. ఆనాడు అంత తీవ్రంగా మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎప్పుడు కూడా నాకు అటువంటి సందర్భం రాలేదు. నేనేమంటానంటే రాజకీయాలు అనేటువంటివి వేరు, ఆనాడు జరిగిన ఉద్యమాలు వేరు. ఉద్యమాల్లో మా లక్ష్యం ఒక పరిమితమైన లక్ష్యం ఉంది, అది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అనేటువంటి లక్ష్యం ముందేసుకుని పోతున్నటువంటి సందర్భంలో మేము డెఫినెట్గా కొద్దిగా ఎమోషనల్గా ఉండవచ్చు. కానీ ఇప్పుడు అంతా రొటీన్ రాజకీయాలు, అది అప్పటికే అంతే కదా. మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది, మేము అనుకున్న జీవిత కాలపు లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యక్తులుగా ఎవరిని ఎందుకు విమర్శించాలి? నేను ఎవరినైనా విమర్శించాలనుకుంటే ఈ ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి వాళ్ళని తప్పకుండా విమర్శిస్తాను, ఈ ప్రజలను దోచుకుంటున్నటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ వైఖరిని తప్పుపడతాను. వ్యక్తిగతంగా ఏమవసరం ఉంటుంది? వ్యక్తిగతంగా నేను అనడంతో తప్పకుండా నా వైపు కూడా అంతే ఉంటుంది కదా. మీరు అన్నట్టుగా మీ ప్రశ్నకు సమాధానం రఫ్గా మాట్లాడితే నన్ను కూడా గదే స్థాయిలో మాట్లాడతారు కాబట్టి అందుకే కావచ్చేమో, బహుశా నన్ను వ్యక్తిగతంగా ఎవరు ఏమనకపోవచ్చేమో. అందుకే జూలై 2 గురువారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంటే నిన్న చాలా సంచలనమైన పరిణామం. మామూలుగా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు అనే జెండాలో జరిగితే ఒకరు సవాలు వేస్తే మరొకరు ఏదో మాటలతో చేస్తారు, కానీ ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు నేరుగా బహిరంగంగా బయటకు వచ్చారు. గన్పార్ దగ్గర కూడా మొత్తం కూడా వాళ్ళ వర్షన్ చెప్పారు. టోటల్గా ఈ ఎపిసోడ్ను ఎట్లా విశ్లేషిస్తారు? అంటే నిజంగా కూడా మీ మంచి ప్రశ్న అడిగినారు. విశ్లేషించాల్సిన అంశం కూడా, ప్రజలకు అర్థం కావాల్సిన అంశం కూడా, ముఖ్యంగా ప్రజలతో పాటు ఎటువంటి పరిజ్ఞానం లేకుండా వయసులో పెద్దవాళ్ళైనా అనుభవంలో నాకంటే సీనియర్లైనా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటారు అనిపిస్తుంది. ఎట్లా విశ్లేషించాలంటే నిజానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా సవాల్ విసిరితే సవాల్కు ఒక ప్రామాణికం ఉండాలి, ఒక బేస్ ఉండాలి. ఒకవేళ బేస్ లెస్గా మాట్లాడినా కనీసం తప్పించుకునే అదన్న ఉండాలి, తెలివని ఉండాలి, ఉండాలి. తప్పించుకునే తెలివి లేదు, వేసినటువంటి ప్రశ్నకు బేస్ లేదు. ఈ రెండు లేకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే ఉన్నాడో, నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి కాగానే సరే ప్రతిపక్ష నాయకుడు ఏమైనా మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకపోవడం వల్ల ఇలా ప్రజల్లో ఎట్లయితే పలసనైనాడో సరిగ్గా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కూడా నిజానికి జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి కామెంట్ ఏందండి, ఆయన ఒక అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయానికి వస్తా అని మాట్లాడతాడు. మరి ఆయన అన్నప్పుడు ఆయన్నే ప్రశ్న వేసిండు, మీరు వేసినటువంటి ఆరోపణలకు నేను జవాబు చెప్పడానికి మీ పార్టీ ఆఫీస్కి వస్తున్నా అన్నాడు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు
ఆయనకు బాధ్యత ఉన్నది. డెఫినెట్గా మీరే మంత్రి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసినట్టుంది. ఎస్, డెఫినెట్గా నేను పార్టీ ఆఫీసు వ్యవహారాల్లో కానీ కొంత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం విషయాల్లో కానీ డెఫినెట్గా కొంత ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను. నేను ఏర్పాటు చేయడం కంటే కూడా మా పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటాను. సో ఆ మాట అన్నప్పుడు తప్పకుండా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కదా. మా ప్రభుత్వంలో ఏం జరిగింది, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ మీద మా నాయకుడు చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో దాని దగ్గర మాకు బేస్ ఉంది అనే మాట చెప్పడానికి మేము పార్టీ ఆఫీస్ చేరుకున్నాం. ఆయన వస్తానది పార్టీ ఆఫీస్, ఆయన అమరవీరుల సూపర్ వస్తాను లేదు, ఆయన ఎల్పీకి పోతాను లేదు, ఆయన గాంధీ భవన్ పోతాను లేదు, ఆయన వస్తున్నది ఏకంగా మా పార్టీ ఆఫీస్కి. ఆయన మా పార్టీ ఆఫీస్కి వస్తుంటే మేము రాకుండా ఇంట్లో పడుకోము కదా, మా పార్టీ ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాం. మరి వస్తున్న ఆయన నేరుగా పార్టీ ఆఫీస్కి రావాలి కదా. రాకపోగా ఆయన ఎక్కడైతే ఉన్నాడో సరే, ఆయన వచ్చేటువంటి ధైర్యం లేదనుకుందామా, లేదు సమాధానం లేదనుకుందామా, ఆయన దగ్గర మేము వేసిన ప్రశ్నకు జవాబు లేక అమరవీరుల స్తూపం కాడ దాక్కుండా అనుకుందామా, లేకపోతే ఎల్పీలో దాక్కుండా అమరవీరుల స్తూపం కాడ డ్రామా చేసిండా నాకు తెలియదు. ఎల్పీ అక్కడ ఫస్ట్ ఎల్పీలో ఉన్నారు, తర్వాత అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చాడు. ఆయననే పిచ్చిగా అమాయకంగా ఉందామా లేకపోతే మరొకటి అందామా, ఆయన ఆ పిచ్చి మాట్లాడి ఇరుక్కుంటే ఆయన కొనసాగింపుగా అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఆ లక్ష్మణ్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ టాపిక్ అది గురుకులాలకు సంబంధించిన టాపిక్, దాని కొనసాగింపే ఇవన్నీ. ఈ రెండు అంశాలు వేరు లాగా, సబ్జెక్ట్ వేరు కావచ్చు. నేనేమంటున్నానంటే చర్య చెప్తున్నాను నేను. ఓకే, చర్య. మా భవన్కు వస్తా అన్నటువంటి కృష్ణారావు రాకపోగా చివరికి ఆయన మళ్ళీ అమరవీరుల స్తూపంగా చేరుకున్నాడు. మేమేం చేసినాము, ఆయన మాట మీద గౌరవం ఇచ్చి భవన్ నుండి బయలుదేరి అమరవీరుల స్తూపం కాడ ఆయన ఉంటాడు కదా, పోదామని బయలుదేరితే మమ్మల్ని మా హరీష్ రావు గారిని తీసుకుపోయి డీసీఎంలో ఎత్తేసి చక్కగా కంచెని బాగా తీసుకొని పోయినారు. అదే సందర్భంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా, అరే నువ్వు వస్తున్నావు కదా రా, మా పార్టీ ఆఫీస్లో నీకు మంచి షాల్వా కప్పి వెల్కమ్ చేస్తాం అని చెప్పి చైర్లు వేసుకుని దాదాపు 2.5 గంటలు కూర్చున్నాం. మీరందరూ చూసినారు. రాలేదు ఆయన. ఓ రకంగా ర్యాగింగ్ చేశారు మీరు. సరే, అది ర్యాగింగ్ అందామా మరొకటి అందామా, మీ దృష్టిలో అది ర్యాగింగ్ ఉండొచ్చు, కానీ మీడియా దృష్టిలో, మా దృష్టిలో ఒక రాష్ట్ర మంత్రి వస్తున్నప్పుడు గౌరవించాల్సిన పద్ధతి అనుకున్నాం. అందుకే చేనేత వస్త్రమైనటువంటిది షాల్వా తీసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. రాలేదు. రాకపోగా మా కేటీఆర్ గారు నన్ను అడిగినారు, మరి కనీసం పోలీస్ వాళ్ళని పర్మిషన్ అడగండి, మనం అటు పోదాము, అమరవీరుల స్తూపం పోదాం, అక్కడ కాకపోతే కనీసం అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావు గారినైనా వారి దగ్గరికైనా వెళ్దామని చెప్పేసి అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు క్వశ్చన్ లేదు, మీరు గేటు దాటితే ఒక్క అడుగేసినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పినారు. ఓకే, మేమేమంటున్నామంటే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే సవాళ్ళు విడిచిన్నావు, నువ్వే తెలంగాణ భవన్ వస్తున్నావు, నువ్వు రాకపోగా నీ దగ్గరికి మేము వస్తా అంటే నువ్వు కనీసం పోలీస్ వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వే ప్రభుత్వం కదా, నువ్వే ప్రభుత్వం, నీ అధికారులే కదా, నీ కిందనే పనిచేస్తారు కదా, కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు నీ దగ్గరనే పనిచేస్తారు కదా, వాళ్ళకు ఒక మాట చెప్తే మమ్మల్ని వదిలేవాళ్ళు కదా, మేము పోయి మాట్లాడేవాళ్ళం కదా. మరి మేము మాట్లాడతాము అనేటువంటి అదొచ్చినప్పుడు మేము మాట్లాడడాన్ని భరించలేని, ఆ విషయాన్ని స్వీకరించలేని అంత భయంతో ఉన్న నువ్వు సవాల్ ఎందుకు వేసినావు అంటున్నాను నేను. నీకు సవాల్ ఎందుకు వేసినావు అసలు? ఊరికే పేపర్ వాళ్ళ కోసమా, మీడియా వాళ్ళ కోసం వేసినావా? ప్రజల కోసం వేసేట్లయితే మేము దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమైనప్పుడు నువ్వు మమ్మల్ని అలో చేయాలి కదా, నీ పోలీసే కదా. ఒకవేళ నీకు ధైర్యం లేకపోతే మీరు అంత రియాక్ట్ అవుతారని అనుకోలేదట్టుంది. అఫ్ కోర్స్, మరి అందుకే అంటున్నాను, అవివేకంతో స్ట్రాటజీ లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ అజ్ఞానులతోటి రాష్ట్రం నాశనం అవుతుందనే బాధ మాకున్నది. మేము తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం వందల మంది విద్యార్థులు అమరులైనటువంటి నేల ఇది, అనేక మంది తమ జీవితాలు త్యాగం చేసినటువంటి సందర్భం. అటువంటి రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంటే దానికోసం ముందు నిలబడి కొట్లాడినటువంటి మా పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? తప్పకుండా వాళ్ళ పక్షాన ఉంటుంది కదా. అందుకే అక్రమాలు జరుగుతున్నప్పుడు మేము వేలెత్తి చూపించినాం, ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయని. ఆ కుంభకోణాలకు వివరణ ఇస్తే బాగుండేనేమో, ఇవ్వకపోగా మీ దగ్గరికి వస్తాను ఛాలెంజ్ విసిరిండు, మేము సిద్ధమైతే పారిపోయాడు. ఇది నిన్న జరిగిన జూలై 2వ తారీఖు నాడు జరిగిన ప్రహసనం. ఇంకో టాపిక్ గురుకులాలకు సంబంధించిన టెండర్ల ఇష్యూ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను మొత్తం కూడా 2000 కోట్ల వరకు ఇది కుంభకోణం జరగబోతుంది అని ఆయన మాట్లాడడం, దానికి మంత్రులు కానీ ఏమంటారు అంటే అసలు మొత్తం కలిపినా కానీ 2000 కోట్లు కావట్లేదు, ఇది 600 కోట్లకు సంబంధించిన టెండర్ అని వీళ్ళు మాట్లాడడం. నీ స్థాయి
మాది కాదు, ఇది అసెంబ్లీలో మాట్లాడుకుందాము, అవసరమైతే మాకు మాజీ మంత్రులు మాకు కావాలి, అసెంబ్లీలో అక్కడ ఎమ్మెల్యేలుగా మాట్లాడుకుందాం అని కూడా రకరకాల సంభాషణలు కూడా జరిగాయి. నిజంగా ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు? ఏ సతీష్, డెఫినెట్గా ప్రజా సమస్యలు, ప్రభుత్వంతో అడగాల్సిన సమస్యల్ని చర్చించాల్సిన స్థలం అసెంబ్లీనే. ఓకే, మేము దాన్ని గౌరవిస్తాం, దాన్ని గౌరవించాలి ప్రజలందరూ కూడా. కానీ ప్రశ్న వేసింది ఎవరు? అంతకుముందు జూపెళ్ళి వీళ్ళు కూడా అనుకుందాం, ఎవరైతే మీరు అంటున్నటువంటి ఆ ముగ్గురు ప్రశ్నలు కూడా గురుకులాల విషయంలో ప్రవీణ్ మా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన గతంలో గురుకులాలకు సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసిన సందర్భంలో ఆయన అనేక విషయాలు తెలుసున్నాయి. అందులో జరుగుతున్నటువంటి అవినీతి ఆయన నోటీస్కి వస్తే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మా పార్టీ పక్షాన మాట్లాడి నీ అవినీతిని బయటపెట్టిండు. వేదిక అమరవీరుల స్థూపం కాదు కదా, మరి వేదిక అసెంబ్లీ అని నువ్వే అంటున్నావు కదా. ఒకవేళ వేదిక అమరవీరుల స్థూపం అయినా దానికి కూడా మేము సిద్ధమే అవుతాం కదా. ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు వస్తారు? మీరు అంటున్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రెడీ ఉన్నారు, మా హరీష్ రావు గారు రెడీ ఉన్నారు, మా వాళ్ళని అలో చేయండి. కనీసం మీరు ఒక్కరినైనా తీసుకొని పోండి, మేము ఎవ్వరం రాము. వాళ్ళు ఒక్కరు రావడానికైనా సిద్ధమవుతారు కదా. మీరు ఏడుంటారో వాళ్ళు ఒక్కరు వస్తున్నా కానీ వాళ్ళని బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం. అందుకే ఏమంటున్నాను, మీరు అంటున్నటువంటి వేదికకు ఏ వేదిక అయినా మేము సిద్ధం. మీరు అన్ని ఫిక్స్ అయి ఉన్నారు. అసెంబ్లీ అనేటువంటి వేదికకు సిద్ధమై ఉన్నాం, అమరవీరుల స్తూపానికి సిద్ధమై ఉన్నాం, ఏకంగా మా పార్టీ ఆఫీస్కి నువ్వు వస్తుంటే కూడా మేము వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు దేనికి మాటలు మాత్రమే మాట్లాడుతున్నావు, మేము ఆచరణకు రాగానే నువ్వు పారిపోతా ఉన్నావు. ఇది నీ దగ్గర సమాధానం లేదు, నీ దగ్గర నీ అవినీతి నిజం అని చెప్పడానికి ఏదో పెద్ద ఉదాహరణ ఇది. టోటల్ ఈ ఎపిసోడ్ చూస్తుంటే మొన్ననే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు 3వ స్థానం బీఆర్ఎస్ అని మాట్లాడి, అసలు ఇదే సందర్భంలో ఏకంగా మీరు చేసిన ఆరోపణలకు మంత్రులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం చూడొచ్చు దీంట్లో? మీ ట్రాప్లో అధికార పార్టీ పడ్డట అంటే సతీష్, ఈ మధ్యకాలంలో సరే ముఖ్యమంత్రి ఉన్నా, ఏ స్థాయి నాయకుడు ఉన్నా కొద్దిగా భవిష్యత్తుని ఆలోచించేటువంటి నాయకులు తప్పకుండా తమ అంచనా వేసుకుంటారు, తమ గడుపుతున్నటువంటి జీవితాన్ని అంచనా వేసుకుంటారు, తమ భవిష్యత్తుని అర్థం చేసుకుంటుంటారు, ఎట్లుండాలో ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను ఏం చేసిన అని వెనక్కి తిరిగి ఆయన చూసినప్పుడు ఆయనకు అంధకారం ఓపడ్డ తప్ప మరొకట్లేదు. ఆ అంధకారంలో నించెల్లి పుట్టిందే సరే నా పరిపాలన ఎట్లుంది, కనీసం సర్వేనన్నా చేయించుకుందామని అనుకున్నప్పుడు ఆయన సర్వే చేయించుకుంటే చాలా బ్యాడ్గా వచ్చింది. ఆయన సర్వేలో, ఆయన సొంతంగా చేసుకున్నటువంటి సర్వేలో. అంతకంటే ముందే దాదాపు వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక 3-4 చేసినారు. ఒకరైతే మాకు ఏకంగా 90 సీట్లు మేము గెలుస్తామని ఇచ్చినారు. ఒక పరిశోధక విద్యార్థి అనుకుంటాను మహబూబ్ నగర్, అతనిచ్చింది దాదాపు 76-78 సీట్లు ఆయన ఇచ్చినాడు. రేవంత్ రెడ్డి చేసుకున్న దాంట్లోనే దాదాపు 75 సీట్లు రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి దాంట్లోనే. ఆయన అంతర్గత సర్వే మీకు ఎట్లా తెలుస్తుంది? వస్తుంది కదా సతీష్, మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళమే గతంలో. అదే ఆయన అంతర్గత విషయాలు కాదు, ఆయన చేసే కుట్రలు, ఆయన చేసే కుంభకోణాలు, ఆయన చేసే అవినీతులు కూడా మాకు తెలుస్తుంటాయి, బయటకు వస్తాయి. మేము అందుకే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్తున్నాయన్నీ కూడా మాకు ఎట తెలుస్తుంది చెప్పు? మేమేం ఊహించాం కదా, మాకేం అలీబాబా అది లేదు కదా, మాకు చూమంతర్ అనేటువంటిది అది ఏం లేదు కదా. మాకున్నటువంటిది అక్కడి నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉన్నదంటారు మొత్తానికి. డెఫినెట్గా సోర్స్. అంటే తప్పులు జరుగుతున్నప్పుడు తెలంగాణను కాపాడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అధికారుల, రాజకీయ నాయకుల, అటెండర్ల, ఆఫీసర్ల సంబంధం లేదు. కాంగ్రెస్ భాషలో వాళ్ళు కోవట్లా అవుతారట. సరే, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు తెలంగాణని కాపాడుకునేటువంటి రక్షకులుగా మేము భావిస్తాం. ఎందుకని అంటున్నంటే తెలంగాణ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రక్షకుల, తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాకు ఇచ్చే సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లు అనుకుందాం. వాళ్ళు ఎవరన్నా కానీ నేను ఏమంటారు, అందుకే అంటున్నాను, వాళ్ళు రాజకీయ నాయకుల, వాళ్ళు బ్యూరోక్రాట్ల, వాళ్ళు అటెండర్ల, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు చెప్తా ఉండరు, ఇంకా వీళ్ళు ముందు పడేటట్లేరు, వీళ్ళు గెలిచేటట్టు లేరు అని. అధికారుల దగ్గరికి మేము వ్యక్తిగతంగా పోయినటువంటి సందర్భంలో అధికారం మేము సీట్లో కూర్చున్నామని కూడా ఆలోచించకుండా కొంతమంది అధికారులు చెప్తున్న మాట వ్యక్తిగతంగా నేను అనుభవించినాను. వాళ్ళు అంటున్నటువంటి మాట, ఈ ప్రభుత్వం రాదు సార్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి నుంచి సమాచారం వస్తుంది. దాంట్లోనే ఆయన 75 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన సర్వేలో తెలిసినాక ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఆయనకు దాదాపు ఒక 10 రోజుల నుంచి అలా కనిపిస్తుంది. సతీష్, మీరు ఒకసారి గమనించండి. సరే, మీరే ప్రశ్న వేసింది కాబట్టి, ఒకప్పుడు ఆయన ఒక సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో ఎక్కడికన్నా పోతే సరే సగం తిట్లు మా మీదనే ఉన్నా కనీసం ఆ పథకాల మీదనో
భవిష్యత్తులో చేయాల్సిన పని మీద చర్చ చేసేవాడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా అది రాజకీయ ఉపన్యాసం, పూర్తిగా రాజకీయ ఉపన్యాసం. అది అధికారిక కార్యక్రమం అయినా, పోలీస్ పెరేడ్ అయినా, మరొకటి ఏదైనా 90% మమ్మల్ని తిడతా ఉండు, 10% ఏమో ఇది మాట్లాడుతూ ఉండు అభివృద్ధి. దాంతో ఆయనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మన అందరికి ఆయనలో ఫ్రస్ట్రేషన్ అవపడుతుంది. ఆయన ఒక రకమైనటువంటి దాంట్లో డిఫెన్స్లో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆరుట్ల స్కూల్ పోయినప్పుడు ఆయన ఉపన్యాసం చూసినాం. అసలు ఆరుట్ల స్కూల్ పోతే ఆ పిల్లలకి ఏం చెప్పాలి, భవిష్యత్తు ఎట్లుండాలి, మీరు ఎట్లా మీ జీవితం ఉండాలి, మీరు ఏం కావాలి, భవిష్యత్తులో మీ ఏ రకంగా ఈ స్కూల్ మీకు విద్యను అందిస్తుంది అనే విషయం చెప్పక 2 నిమిషాలు ఏమో స్కూల్ కోసం చెప్పి మిగతా 22 నిమిషాలు 25 నిమిషాలు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టాడు. నల్గొండ పోయి హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, నిజానికి ఎంత గందరగోళం అంటే అది నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్పినాను. ఎందుకో నాకు వాళ్ళని చూసిన తర్వాత చాలా కామెడీ షో లాగా అనిపించింది వాళ్ళ యొక్క బహిరంగ సభ. ఆ రోజు హ్యామ్ రోడ్లలో ఆ జిల్లా మంత్రికి 8,000 కోట్ల హ్యామ్ రోడ్లు శాంక్షన్ అనేవి తెలియదు. ఆయన చేతి మీద రాసుకొని వచ్చిండు ఆ లక్ష్మణ్ గారు. 7,000 కోట్ల హ్యామ్ రోడ్లని ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉపన్యాసిస్తుంటారు, ఆయన పక్కన వెంకటరెడ్డిని అడుగుతుంటాడు ఎన్ని కిలోమీటర్లు శాంక్షన్ అయింది అని ఆయన ఉపన్యాసంలో అడుగుతుంటాడు. చివరికి ముఖ్యమంత్రి వచ్చి 6,300 కిలోమీటర్లు శాంక్షన్ అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అసలు శాంక్షన్ అంతా 5,830 కిలోమీటర్లు ఏదో శాంక్షన్ అయింది. అంటే అదొక పెద్ద కామెడీ షో లాగా కనిపించింది. దాని కొనసాగింపుగా నువ్వు పోయినావు, శంకుస్థాపన చేసినావు, 1 నిమిషమే హ్యామ్ రోడ్ కోసం మాట్లాడి మిగతా 32 నిమిషాల్లో 31 నిమిషం మమ్మల్ని తిట్టడానికి సరిపోయింది. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ అవపడుతుంది కదా. నీకు ఎక్కడో డెఫినెట్గా ఒక గందరగోళము, తెలంగాణ ప్రజల్లో ఒక వ్యతిరేకత భావన, నీ పట్ల చాలా తీవ్రమైన నిరసన ఉంది అనే విషయం నీకు అర్థమైన తర్వాత ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము చేసుకున్నటువంటి సర్వేలలో, తమ వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి దాంట్లో బాగలేదు అనేటువంటి విషయం మాత్రం వాళ్ళ దృష్టికి వచ్చింది. అందుకే ఈ గందరగోళం. అందుకే దాదాపు 10 రోజులుగా ఆయన ఉపన్యాసాలను చూసినా, ఆయన మాటలను చూసినా, అంతెందుకు ఇవాళ పత్రికల్లో చూసిన, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ నాకు తెలీదు, పత్రికల్లో చూసిన విషయమే మీ ముందు చెప్తున్నాను. ముఖ్యమంత్రికి అనుకూలమైన పత్రికలు, మళ్ళీ ముఖ్యమంత్రిని రోజు ప్రేజ్ చేసేటువంటి పత్రికలు వచ్చిన వార్త చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి మంత్రులను హెచ్చరించిండు, కోప్పడ్డాడు, వెటకారంగా మాట్లాడిండు. మీరు ఒకవేళ అంత దమ్మున్నోళ్ళు అయితే, మూసీ విషయాలు అనుకుంటా కాదు, అంత దమ్మున్నోళ్ళు అయితే మీరు హెచ్చరించినప్పుడు, మీరు సవాల్ విసిరినప్పుడు మీరు పోవాలిగా తెలంగాణ భవన్, మీరు ఎందుకు పోలేదు? 2 గంటలు మాత్రమే ఎందుకు అమరవీరుల స్తూపం కాడ కూర్చున్నారు, ఎందుకు తొందరగా వెళ్ళొచ్చేసిండ్రు అనే మాట అన్నట్టుగా ఇవాళ ప్రధాన పత్రికలు వచ్చింది. ఒక ముఖ్యమైన పత్రికలో ఇవాళ రిపోర్ట్ అయింది. అంటే ముఖ్యమంత్రి కూడా తమ మంత్రివర్గ సహచరులని మీకు చేత కాదు, ప్లస్ మీ దగ్గర సబ్జెక్టు లేదు అనే మాట పరోక్షంగా అన్నాడు అని ఒక పత్రిక రాసింది. అంటే మేము వేసినటువంటి మా ఆరోపణ ఏదైతుందో, మేము చెప్పినటువంటి విషయం ఏదైతుందో అది నిజము అనే విషయం మంత్రులు తేల్చుకున్నారు కాబట్టే దీనికి రాలేదు, ఛాలెంజ్కి రాలేదు, వాళ్ళు అన్నటువంటి స్థలానికి రాలేదు. దాని కొనసాగింపే ముఖ్యమంత్రి వాళ్ళని చీవాట్లు పెట్టడం. దీంతో అర్థమైంది కదా ఈ ప్రభుత్వం యొక్క పటారం ఏంది, ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందని. మీరేమో సీఎం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మీరు అంటున్నారు, కానీ సీఎం స్టేట్మెంట్లో ఈ మధ్యకాలంలో 2-3 సార్లు చేసిండు, 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, వచ్చేసారి కూడా మేము గెలుస్తున్నాం, సీఎం నేనే అవుతున్నానని కూడా అని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అంటే పాపం ఆయన కలగంటే తప్పేం లేదు, పగటి కలగంటేనే ఇబ్బంది అవుతుంది. కొన్ని కళలు తెల్లవారుజామున వస్తే కొద్దిగా నిజమైతే అంటారు, కానీ ఆయన పగటి కలగంటా ఉన్నాడు. అది అవకాశం లేనిది. కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటాను వీళ్ళు చేసే పిచ్చి ప్రయత్నాల వల్ల, వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల ఒక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మర్చిపోవాలి కాంగ్రెస్ పార్టీని. అంత దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసలు ఇది ప్రజాద్రోహమైనటువంటి పార్టీ, ప్రజలకు ఏమి చేయనటువంటి పార్టీ అని. సరే, ప్రజల అంటే కాంగ్రెస్ ఆర్జిన్ తోటి, కాంగ్రెస్ ఫ్లేవర్ తోటి వచ్చినటువంటి వాళ్ళు ఇంకేమన్నా అధికారంలో ఉంటే ఏమన్నా చేస్తునేమో. ఈ ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పట్ల ఎందుకు మమకారం ఉంటుంది? ఆయన వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల పట్ల ఆయనకు మమకారం, ఆ ఎదుగుదల పట్ల ఆయన కృషి ఉంటుంది తప్ప కాంగ్రెస్కు మంచి పేరు రావాలని ఆయనకు ఉన్నట్టుగా కనిపించట్లేదు. అందుకే ఆయన ఏబీపీలో పనిచేసి అప్పటి మా టీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత టీడీపీలోకి పోయి, ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావడంతో ఏ పార్టీ పట్ల కూడా ఆయన మక్కువ, ఈ పార్టీని ఎవరైనా ఏమని అంటే నేను ఎట్లా భరిస్తా అనే పరిస్థితి లేడు, ఈ పార్టీ ఏమైనా పర్లేదు, నేను ముఖ్యమంత్రి అయితే లేకపోతే దీన్ని పాడు చేస్తా అన్నట్టు ఉన్నాడు అనిపిస్తా ఉంది. రేపటితో
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానము 20 కాబోతుంది. అంటే జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత రేపటికి అంటే జూలై 4కు 20 ఏళ్ళు రాజకీయం, 20 ఏళ్లలో సీఎం అయిండు. ఒకసారి ఆయన జర్నీని చూస్తుంటే ఎట్లా విశ్లేషిస్తారు? నిజమే, మాకు రాజకీయంగా ఎటువంటి అభిప్రాయం ఉన్నా ఒక వ్యక్తి పట్ల, ఆయన విధానాల పట్ల, వ్యక్తి పట్ల ఎందుకుంటా సతీష్? ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్ ఉన్నావు, నేను చాలా కాలం నుంచి చూస్తాం. రేపు ఒక మీడియా అధిపతి అయితే మేము సంతోషపడతాం కదా, అంటే నీ కష్టం అందులో ఉంది అని అనుకుంటాం. అట్లా ఒక సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి దాకా రావడాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ నువ్వు వస్తున్నటువంటి క్రమంలో నువ్వు చేసేటువంటి అనైతిక పనులు ఏమన్నా ఉంటేనే దాన్ని ప్రశ్నిస్తాం. నీ ఎదుగుదల సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, నీ ఎదుగుదల నైతికంగా కనిపించాలి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా రావడం అనేటువంటిది డెఫినెట్గా ఆయన అభినందించాల్సిందే వ్యక్తిగతంగా. కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మీరు ఇంట్రెస్టింగ్ విషయం అడిగినారు, ఎక్కడ కూడా నేను రివీల్ చేయలేదు ఈ విషయాన్ని, మొట్టమొదటిసారి మీకు చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల క్రితం, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, అంటే 20 కాదు 23 సంవత్సరాల క్రితం, నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు రాష్ట్ర యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాను. 7 years పనిచేసినాను నేను. 2003లో అంటే 2002 ఎండింగ్లో ఆయన చేరిండు పార్టీలో. 2003లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ డిస్టిక్ యోజన విభాగానికి కార్యదర్శిగా నేనే అపాయింట్మెంట్ చేశాను. ఇంట్రెస్టింగ్. ఆయన జెడ్పీటీసీగానేమో మిడ్జిల్ నుండి తర్వాత అయినాడు. 2005 అనుకుంటాను, బహుశా అది 5, 2006, 5, 6 అది 5 కానీ 6 కానీ. 2003లో ఆయన పార్టీలోకి జాయిన్ అయినాడు. అప్పుడు జిల్లా యోజన విభాగంలో ఆయన జిల్లా యోజన కార్యదర్శిగా తీసుకున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను. ఈ విషయాన్ని ఎవరో గుర్తు చేయాలి, ఆయనే నాకు గుర్తు చేసినాడు మళ్ళీ. ఓ రోజు ఒక టీవీ డిస్కషన్లో, మీలాగే ఒక టీవీ డిస్కషన్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, వెంకటకృష్ణ అని ఒక సీనియర్ జర్నలిస్టు. గంటా చక్రపాణి గారు ఇప్పుడు ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు వారు. ఇంకొక మిత్రుడు, మేము ఇప్పుడున్న వెంకటకృష్ణ గారి ఛానల్ కాకుండా, ఇప్పుడున్న ఛానల్ కాకుండా మరో ఛానల్ ఉండే ఆయన 2014. అప్పటికి నేను ఎమ్మెల్సీ కాలేదు. నేను ఎమ్మెల్సీ కావడానికి 1 month టైం ఉన్న టైంలో ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఆయన ఒక సందర్భంలో మేము డిస్కషన్ తర్వాత కూర్చున్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆయన అన్నటువంటి మాట, అన్న నేను నీ కమిటీలో సెక్రటరీ, అంటే ఫస్ట్ ఆయన చక్రపాణి గారు చెప్పినారు, కర్ణ ప్రభాకర్ అన్న కమిటీలో నేను సెక్రటరీగా పనిచేసినాను, కానీ ఆయన మాత్రం ఏం కాలేదు, నేను జెడ్పీటీసీ అయినాను, ఎమ్మెల్సీ అయినాను, ఎమ్మెల్యే కూడా అయినాను, ఇప్పుడు ఆయనకి ఏం అవకాశం రాలేదు అని ఏదో డిస్కషన్లో చెప్తూ ఆయన అన్నటువంటి మాట, అన్న నువ్వు నాకు సెక్రటరీ ఇచ్చినటువంటి విషయం గుర్తుందా అని అన్నాడు. ఎందుకు గుర్తులేదన్నా, నాకు గుర్తుంది అని నేను అన్నాను. సో అట్లా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అడిగినందుకు ఎక్కడ ఎందుకో రాలేదు చర్చ. ఆయన 20 ఏళ్ళ రాజకీయాన్ని, అంటే పదవులని ముగించుకున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి ప్రశ్న కాబట్టి ఆయన ఆనాటి నుంచి ఒక సామాన్య మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలం నుంచి ఎదిగి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది, ఒక సాధారణ వ్యక్తి ఆ స్థాయికి రావడం డెఫినెట్గా అభినందించాలి. కానీ ఎదిగొచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి అనైతిక విషయాలు పాటుపడినప్పుడు మాత్రమే ప్రశ్న వస్తుంది సమాజం నుంచి. నువ్వు నీ ఎదుగుదలని ఎవరు ఆపుతారు? నీ సొంతంగా ఉన్నటువంటి నీ శక్తిని ఆపేటువంటి అది ఎవరికి ఉండదు కదా. కానీ అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఇవాళ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు ప్రజల ఉసురు కూడా పోసుకోవద్దు కదా, ప్రజల్ని కూడా నష్టం చేయొద్దు కదా, మూసీ పేరు మీద పేదవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా, హైడ్రా పేరు మీద 100 కుటుంబాలని రోడ్డు పాలు చేయకూడదు కదా. సో ఇక్కడనే ప్రశ్న, ఒక వ్యక్తి ఎదుగు రావడం తప్పేం కాదు. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయినారు. ఆయనకి 23, 22 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినది. 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే అయింది ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి, ఎక్కడో చింతమడక అనే గ్రామంకి వెళ్ళొచ్చి దేశాన్ని గడగడలాడించి, ఢిల్లీని గడగడలాడించి, ఈ ప్రపంచంలోనే అసాధ్యం అనుకుంటున్నటువంటి విషయమైన తెలంగాణని సాధించి తెలంగాణ ప్రజల అనుభవంలో పెట్టినటువంటి వ్యక్తి కదా. ఇటువంటి సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయికి పోవడాన్ని డెఫినెట్గా అభినందించాలి కూడా. ఎప్పుడైనా ఆయన అంటుంటాడు కదా, నేను తొక్కుకుంటూ వచ్చిన అన్నప్పుడే అభ్యంతరం. నువ్వు తొక్కుకుంటూ రావద్దు. నీ ఎదుగుదలలో నీ నైతికత ఉండాలి, నీ కష్టం ఉండాలి, నీ శ్రమ ఉండాలి, నీ త్యాగం ఉండాలి నీ ఎదుగుదలలో. ఇవన్నీ కేసీఆర్ గారి దాంట్లో ఊపడతాయి. మీ విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చివరిసారి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడుగా 2-3 అంశాల్లో కూడా కన్నె ప్రభాకర్కు అన్యాయం జరుగుతుందని కూడా ఆయన మాట్లాడారు. సరే, ఎక్కడో మీరు అన్నట్టుగా ఒక టీవీ ఛానల్లో
ఆయన ఎవరో ఛానల్ మళ్ళీ అధినేత వెంకటకృష్ణతోనే అనుకుంటా ఒక సందర్భం. బహుశా కావచ్చు అంటున్నప్పుడు ఏదో ఆయన ఏదో కామెంట్ చేసినట్టు నేను కూడా చూసినాను. సరే నేను అదే అంటున్నాను, వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, ఈ ప్రజల కోసం బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా చేసేటువంటి పని పైన మన విమర్శలు వేరు సతీష్. అందుకే ఆయన చేస్తున్నటువంటి పని పట్ల నాకు డెఫినెట్గా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసే పట్ల నాకు డెఫినెట్గా వ్యతిరేకత ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకేమో ఆయన ఎదిగొచ్చినటువంటిది డెఫినెట్గా అభినందించాల్సిందే కదా. రాజకీయాల్లో కొంత ఇన్స్పిరేషన్ అంతే కదా, అభినందించాల్సిందే. తొక్కుకుంటూ రావడాన్ని వ్యతిరేకిస్తాం కానీ ఆడికి చేరుకోవడాన్ని అభినందించాల్సిందే కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో, ఫలితాలు ఎట్లుంటాయి సతీష్? మీరు ఎవరినన్ను అడగండి, మీరు ఏ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికైనా పోనండి, ఎక్కడో కోయగూడానికి పోండి, గోండు పల్లెకి పోండి, లంబాడ తండకు పోండి, ఎక్కడికైనా పోండి, 85 ఏండ్ల ముసలావిడ దగ్గర పోయినా ఈ ప్రభుత్వం బాగలేదు అంటున్నారు. మేము ప్రత్యక్షంగానేమో ఈ మధ్య కేటీఆర్ గారు 1-2 సందర్భంలో కొన్ని విషయాలు రివీల్ చేస్తా ఉన్నారు. ఆయన పోతున్నటువంటి సందర్భంలో ఆటో డ్రైవర్ ఎట్లా రెస్పాండ్ అయ్యిండు, ఒక అమ్మాయి కళ్ళలకు నీళ్ళు తెచ్చుకొని ఎట్లా రెస్పాండ్ అయింది, ఒక మహిళ, ఆ మహిళ మాట్లాడినప్పుడైతే నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే కారులో ఉన్నాను. ఓకే, అక్కడ సంత నడుస్తున్నది, ఆ సంతలో మేము పోతుంటే ట్రాఫిక్ జామ్ అయింది. నేను డాక్టర్ శ్రవణ్, దాసో శ్రవణ్ గిట్ట కారులో ఉన్నాం. ఆ అమ్మ వచ్చి డోర్ తీయమంటే ఎంబడే డోర్ తీసినాడు. ఆయనను చూసి, అయ్యా మీరు కంపల్సరీ మీరే వస్తారు, ఇదంతా బాగాలేదు ఈ ప్రభుత్వం, నేను మాట చెప్తున్నా కదా, మీరు రాకపోతే నా పేరే మార్చుకుంటా, కానీ నువ్వు నాకు ఏదైనా చేస్తావని నీకు చెప్పట్లేదు అని ఒక అమ్మ అంటుంది. ఆమెకి ఏం సంబంధం లేదు, నేను ఇక్కడే చాలా కాలంగా చూస్తున్నా, మీ నాన్నని కూడా చాలా కాలంగా చూస్తుంటే నేను అని. ఇవన్నీ మాతో అనడమే కాకుండా, మాకు వచ్చిన అనుభవాలే కాకుండా, ఇవాళ మీలాంటి వాళ్ళు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎవరి దగ్గర పోయినా, ఏ స్థాయి వాళ్ళ దగ్గర పోయినా, ఏ వర్గాలకు సంబంధించిన వరకు పోయినా చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు. అధికారులు అదే చెప్తున్నాడు, సామాన్య కార్యకర్త కూడా, సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వం బాగలేదు, నష్టం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఈ రాష్ట్రం వెనక్కిపోతూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. నాకున్న అంచనా, నాకు ఎందుకంటే నేను 7 సంవత్సరాలు ఈ యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సతీష్ మా పార్టీకి. ఓకే, దాదాపు ఆనాడు 445-450 మండలాలు ఉంటే నాకు వచ్చిన అవకాశంలో నేను యోజన విభాగం అధ్యక్షుడిగా 400 మండలాలు తిరిగినా నేను. ఓకే, దాదాపు ఒక 30-40 మండలాలు ఏమైనా మిస్ అయినేమో తెలియదు నాకు. అదే కాకుండా కేసీఆర్ గారితో పాటు దాదాపు తెలంగాణలో తిరగని నగరాలు లేవు, తిరగని పట్టణాలు లేవు. 14 ఏళ్ళ దాంట్లో ప్రస్థానంలో నాకున్న అనుభవము, నాకున్నటువంటి సమాచారాలు డెఫినెట్గా ఇవాళ 95 నుండి 100 సీట్లు మేము గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా స్పష్టం. ఇక దాంట్లో మీరు ఎవరి దగ్గర పోయినా సామాన్యుని, మిమ్మల్ని కూడా ఒకవేళ మీ పాలకుర్తి నుంచి నిలబడితే, మీరు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అనుకుంటాను, అక్కడ డోర్నకల్కి వస్తుంది మీది, మీ చివరి గ్రామం, మీది చివరి దంతాలపల్లి దగ్గర. మీ ఏరియాలో ఒకసారి మీరు తెలుసుకోండి, ఎస్ఆర్ఎస్పి నీళ్లు దాదాపు శ్రీరామ్ సాగర్ సంబంధించినవి 3rd ఫేజ్ 4th ఫేజ్ కంప్లీట్ అయ్యి కూడా ఆనాడు చెరువులు నిండి ఇవాళ ఎందుకు ఎండిపోయి ఉన్నాయి? ఇవాళ ఎండిపోయినటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఎంత అద్భుతమైనటువంటి వ్యవసాయం జరిగింది ఈ 10 సంవత్సరాలు, దాదాపు 7-8 సంవత్సరాలు అయితే ఇవాళ ఎండిపోయిన చెరువులోకి పడతా ఉన్నాయి మీ ప్రాంతంలో కూడా. కాబట్టి ఇవాళ సామాన్యుడికి బీఆర్ఎస్ పక్షాన బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యేగా వస్తాడు, ఆ పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి చేయడం వల్ల. అంతా బాగానే ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది అనుకుంటున్నారు, బీఆర్ఎస్ గెలుస్తానని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ అనే ఒక పార్టీ ఉంది, రోజు కూడా మెల్లమెల్లగా ఎదుర్కొంటూ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. అక్కడ అధిష్టానం కూడా మొత్తం కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. అవసరమైతే హైజాక్ చేసుకుంటాం, మాకు 20-25 స్థానాలు వచ్చినా చాలు ఇక్కడ అన్నట్టుగా అట్లా వెళ్తుంది. మరి ఇప్పుడు బీజేపీ స్థానం ఏంటి, ఎట్లా ఢీకొంటారు? అంటే బీజేపీకి బేసిక్గా ఉత్తరాది పరిస్థితులు దక్షిణాదిలో ఉండవు సతీష్. ఉత్తరాది అంతా కూడా ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది, ఒక రకమైనటువంటి భావజాలం కనిపిస్తుంది, ఒక రకమైనటువంటి భావజాలంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ఈజ్ డిఫరెంట్. తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉంటాయని నేను అనుకోను. ఇట్లనే సరిగ్గా 4 సంవత్సరాల క్రితం మొన్న ప్రభుత్వం 2023 కంటే ముందు బీజేపీ అధికారంలోకి వస్తుందనంత పిక్చర్ ఇచ్చినారు. తీరా చూస్తే 8 సీట్లకు మాత్రమే పరిమితమైనారు. కాబట్టి నేను ఐ డోంట్ థింక్ బీజేపీ ఆ స్థాయిలో ఏదైనా కుట్రలు అంటే కుట్రలు మీన్స్ రేవంత్ రెడ్డితోటి చేయగలిపి రేవంత్ రెడ్డిని ఏదన్నా చేసి బీజేపీ అధికారంలోకి వస్తామని వాళ్ళు కలలుగంటే తప్ప అదర్వైజ్ అవకాశం లేదు. ఎందుకంటే నేను అంటున్నది ఏదో ఊహించో
నేను కలలు కానీ మాట్లాడుతుంది కాదు, సాక్షాత్తు ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట, నువ్వు నాతో కలువు. కలువు అనడం ఆయన అభిప్రాయం చెప్పిండు. సరే, ఆయన ఏం అభిప్రాయం? కలువు అనేటువంటిది మేము అర్థం చేసుకుంటుంది ఏంటంటే, గుజరాత్లో లాగా మీకు కూడా జరగాలంటే నువ్వు నాతో కలువు, నువ్వు కలిస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అంటుండే ఆయన. ఆయన అన్నది ఎగ్జాక్ట్గా హిందీలో మీరు గమనిస్తే, నువ్వు నాతో కలిస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. ఈయన ఏమనుకుంటుండో, ఆయన కలిస్తే ఏం లాభం అవుతుందో అనేటువంటి విషయం చాలా మందికి అర్థమైంది. అందుకేమంటున్నానంటే, ముఖ్యమంత్రిని కలువు అనేటువంటి మాట ద్వారా మా పార్టీలోకి వస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి మాట ఆయన అంటుండో ఏమో. అట్లా వాళ్ళు అధికారంలోకి వస్తామని కలలు కంటుండేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ నిమిషానికి ఎన్నికలు జరిగితే మరొకసారి కంపల్సరీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు. ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం వైపు పోతుంది. జూబ్లీస్ బైపోల్ ముందు కూడా ఇలాగే పరిస్థితి కొనసాగింది. ఈ నిమిషానికి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుంది, కానీ ఎన్నికల తీరు మొత్తం కూడా మారిపోయింది, రిజల్ట్ మొత్తం కూడా మారిపోయింది. ఇదే పరిస్థితి కూడా మరోసారి వస్తుంది, మరోసారి గవర్నమెంట్ వస్తుందని కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నమ్ముతుంది. అలాంటివి జరగదా? అంటే సతీష్, జూబ్లీస్ ఎన్నికలే కాకుండా బై ఎలక్షన్స్ డిఫరెంట్. బై ఎలక్షన్స్లో అధికార పక్షానికి సహజంగా ఎడ్జెక్కు అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తారు. ఎంత గెలిచిన రాళ్ళు అంత కలిపితే 10,000 24,000 గెలిచినారు ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు బై ఎలక్షన్స్ని ఇప్పుడు మేము ఎన్నికల్లో అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా హుజూర్ నగర్ గెలిచినాం, నాగార్జున సాగర్ గెలిచినాం, మునుగోడు గెలిచినాం. సరే, 1-2 ఓడిపోయినా. ఈ అంటే బైపోల్ ఎప్పుడు కూడా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది. అది మాత్రమే ప్రామాణికం కాదు. దాన్నే ప్రామాణికత తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి మేమే వస్తాం అనుకుంటే వాళ్ళ అమాయకత్వం, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో కనిపిస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎస్ డెఫినెట్గా బై ఎలక్షన్ అనేటువంటిది అందులో అధికార పక్షానికి అనుకూలంగా వచ్చేటువంటి ఫలితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కవిత కొత్త పార్టీ కూడా రాబోతుంది. అయితే వ్యతిరేక ఓటు, అనుకూల ఓటు అనేది ఉంటుంది. ఇక వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందని ఒక చర్చ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఒక ప్రచారానికి, అంటే ఎన్నికల ముందు అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి సతీష్. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రభుత్వం రావడం కోసం ఎత్తుగడలేస్తుంది. ఓకే, అట్లా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి అనేక కుట్రలు జరుగుతాయి. ఈ దేశంలో జరిగినాయి కూడా. అనేక రాష్ట్రాల్లో ఇటువంటి వాతావరణం జరిగింది. మీకు ఏ రాష్ట్రంలో నేను ఇంత తక్కువ సమయంలో అంత డీటెయిల్గా మీకు చెప్పలేను, కానీ రాష్ట్రాల వారీగా ఉదాహరణలు ఉన్నాయి. అంటే వ్యతిరేక ఓటుని చీల్చడానికి బీజేపీ పన్నినటువంటి పన్నాగం కావచ్చు, కాంగ్రెస్ పన్నిన పన్నాగాలు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చూసినాం మనం. ఓకే, కాబట్టి వ్యతిరేక ఓటును చీల్చడానికి కుట్రలు చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇవాళ ఓట్లు చీలిపోవడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని డెఫినెట్గా పసిగడతారు. కేసీఆర్ గారి పరిపాలనని అనుభవంలో ఉంది వాళ్ళకి. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన వల్ల వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధి ఏంది, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఎదిగినటువంటి తీరు ఏందో వాళ్ళ అనుభవంలో ఉంది. ఓకే, కాబట్టి డెఫినెట్గా ఈ వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టేస్తారు, వాళ్ళని పరిగణనలోకి తీసుకోవాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియాను నమ్ముకుంది. అలాగే బీఆర్ఎస్లో కొంతమంది లీడర్లే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్లో పరిస్థితి బీఆర్ఎస్ క్యాడర్లో అంత బలం లేదు. ఎక్కడికక్కడే కూడా సైలెంట్ అయిపోయారు. మొత్తం అనుకున్నంత జనం కూడా రావట్లేదు. పైన కనిపించేది వేరు, గ్రౌండ్ పరిస్థితులు వేరే అనేది కూడా కాంగ్రెస్ అనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనబోతున్నా. మీరే అన్నారు, కాంగ్రెస్ గాంధీ భవన్లో జరిగేటువంటి చర్చ ఇది. గాంధీ భవన్లో జరిగే చర్చని ఇవాళ ప్రజల అభిప్రాయంగా చూడలేం మనం. గాంధీ భవన్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తాం కదా, వాళ్ళ కాళ్ళ కింద పీఠాలు కదిలిపోయి వాళ్ళు బొందలో పడ్డదాకా తెలీదా, వాళ్ళకే అర్థం కాదు. కాబట్టి డెఫినెట్గా ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే దాన్ని చూసే ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఏది పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకా ఓడిపోయిన నేతల పట్ల కూడా ప్రజలకు సదభిప్రాయం లేదు, వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళడం లేదు. అలాగే వాళ్ళ పట్ల కూడా ఎక్కడో వ్యతిరేకత కనిపిస్తుంది అన్నది. సరే, ఓడిపోయిన వాళ్ళు ఎవరు, గెలిచిన వాళ్ళు ఎవరు అనే కంటే కూడా రేపు వచ్చేటువంటి ఎన్నిక కేసీఆర్ గారి పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన మధ్య జరిగేటువంటి ఎన్నిక. అట్లా చూడాలా? ఎస్, జరిగేది కూడా అట్నే జరుగుతుంది. ఇంకా వ్యక్తులుగా చూడరు. మొన్న మీరు అన్నట్టుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మీద ఎవరికన్నా వ్యతిరేకత ఉంటే, ఈయన ఓడిపోతే ఇబ్బంది లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కదా అనుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం మనం.
ఆ ఎన్నిక మీరు అట్లా అనుకుంటారు కానీ చాలా మంది బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఈసారి పోవాలి, మరి ఎక్కువ నేను అదే అతివిశ్వాసం అంటున్నా ఎక్కువైపోయింది, సతీష్. ఈసారి ఓడగొట్టాలని కూడా క్యాడర్ అనుకుంది మొత్తం ఓవరాల్ గా. ఎస్ నేను కూడా అదే దాన్ని అంటున్నాను ఒప్పుకుంటారా? కదా. నేను అంటున్నాను కదా, మా క్యాడర్ ఓడగొట్టిందని నేను అనను. కానీ అనుకున్నారు. అదే నేనేమంటున్నానంటే మా నాయకుల పట్ల వ్యతిరేకత ఉంటే, మా అక్కడ పోటీ చేస్తున్న నాయకుడి పట్ల వ్యతిరేకత ఉంటే, ఈయన ఓడిపోతే పర్వాలేదు కానీ ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ అవుతాడు కదా అనుకున్నారు. కాబట్టి అందరు ఓడిపోయినరు, కేసీఆర్ గారు కూడా ఓడిపోయినరు. ఓకే. కాబట్టి రాజు పాలకథ లాగా అయింది. కానీ రేపు జరిగేది అందుకంటున్నా డెఫినెట్గా దాని వాతావరణం వేరుంటుంది. రేపు ఆ సినారియో డిఫరెంట్గా ఉంటుంది. వ్యక్తులు చూడరు. సతీష్ పోటీ చేస్తుండా, కర్ణి ప్రభాకర్ పోటీ చేస్తుండా చూడరు. రేపు మేము ఓటేసేటువంటి ఓటు ద్వారా ఎవరు ముఖ్యమంత్రి అవుతుండ్రో చూస్తారు. ఓకే. కాబట్టి 9.5 సంవత్సరాలు మా పరిపాలన, అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పరిపాలన, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ పరిపాలనను బేరీ చేసుకుని రేపు ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు, ఓటుని విభజించేటువంటి వ్యవహారాలు, ఓటుని విభజన చేసి మళ్ళీ వన్ సైడ్ పోయేటువంటి కుట్రలు, ఇవన్నిటిని కూడా తిప్పికొడతారు ప్రజలు. రేవంత్ పాలన, కేసీఆర్ పాలన, కానీ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి బయటికి రావడం లేదు. ఇది బీఆర్ఎస్కు మైనస్ కాదా? ఎప్పుడు బయటకు వస్తాడు? నిజంగా కేసీఆర్ వ్యూహాలు విధానాలు ఎట్లున్నాయి అసలు నిజంగా ఏం చెప్తారు? దాదాపుగా నాకు అంత కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధంతో చెప్తా ఉన్నాను. వారు చిన్న చిన్న వ్యవహారాలకు ఇన్ఫ్లుయెన్స్ గారు, చిన్న చిన్న దానికి ఆయన ఎప్పుడు కూడా అదిగారు. ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ లాగా కనిపిస్తారు. ఆయన ఏది ఆలోచించినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చి ఆయన ముందు నుంచి కూడా మాకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక, మా ప్రభుత్వం పోయిన తర్వాత ఆయన చాలా సందర్భంలో హెచ్చరించడం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత తెల్లారించలే కాళ్ళ కర్రలు పెడితే సరైంది కాదు. ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం, మనం ఆయన పరిపాలన ఎట్లుందో చూద్దాం. చూసిన తర్వాత కదా మనం ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది. నువ్వు డే వన్కి వెళ్ళే ప్రజల పక్షాన అంటే ఆయన పని చేయనీయకుండా కాళ్ళ కర్రలు పెడితే ఎట్లుంటుంది అని ఆయన ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ ఆయన మాటకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ విలువ ఇచ్చింది. ఎందుకంటున్నంటే ఆయన చాలా స్పష్టంగా, చాలా పద్ధతిగా మాట్లాడారు. కానీ హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా డే వన్ నుండే స్టార్ట్ చేశారు కదా. అంటే సతీష్ ఏమవుతుంది, కేసీఆర్ గారేమో దాదాపు 45 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. అట్లని మా నాయకులకు అనుభవం లేదు అనట్లేదు. మా నాయకులు రోజు ఇవాళ గ్రౌండ్లో యుద్ధం చేసేవాళ్ళు. ఒకవైపు ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓటేస్తే నువ్వు తీసుకునే రోజువారీ నిర్ణయం వల్ల రోజు ప్రజలు నష్టపోతుంటే ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి వాళ్ళ మేము అసలే మాట్లాడకపోతే ఎట్లయితుంది? ఆయన ఒక పెద్ద మనిషిగా, అనుభవం ఉన్నటువంటి మనిషిగా, 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా చాలా అనుభవంతో అక్కడ ఉన్నారు. డెఫినెట్గా ప్రజల పక్షాన ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నిలబడదామని. కానీ మా పార్టీలో అనేక వింగ్స్ ఉన్నాయి, అనేక హ్యాండ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఎదుగొచ్చిన నాయకులు ఉన్నారు, పార్టీ బాధ్యతల్ని తీసుకోబోతున్నటువంటి ముఖ్య నాయకులు ఉన్నారు. ఒక డిప్యూటీ లీడర్గా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు డెఫినెట్గా ప్రతిపక్షంగా ఆయన ఉండాల్సిందే కదా. డిప్యూటీ లీడర్గా హరీష్ రావు గారు ఉండాలి. ఇంకా మా నాయకత్వం చాలా ఉంది. కాబట్టి అసలే మేము స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో ఉండడానికి లేదు కదా. మమ్మల్ని ఎన్నుకున్నది ప్రతిపక్షంగా, ప్రతిపక్ష పాత్ర మేము వహిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అనుభవస్తుడు కాబట్టి సందర్భం ప్రకారం ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఆయన సిద్ధం ఉన్నారు. కాబట్టి ఈ మా నాయకులు ముందు నుంచెల్లి సందర్భానుసారంగా ఆరోపణ చేస్తున్నా అది ప్రజల పక్షమే. కేసీఆర్ గారు మౌనంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అని చూసినా అది ప్రజల పక్షమే. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు సందర్భానుసారంగా ప్రజల ముందుకు వస్తారు. ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు జరిగినటువంటి 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని తప్పకుండా ప్రజలకు చెప్తారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ ఓడిపోతే అందులో మాత్రం కవిత పాత్ర ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే వ్యక్తులకు అంత శక్తి ఉండదు సతీష్. నేను సరే, కవిత గారు ఆమె తన వ్యక్తిగతమైనటువంటి విభేదాల కారణం చేత, ఆమెకున్నటువంటి యాస్పిరేషన్స్, ఆమెకున్న ఈ చిన్న కోరికలా పెద్ద కోరికలా ఏమో తెలియదు, వ్యక్తిగతంగా ఆమె విభేదించి పక్కకు పోయింది. డెఫినెట్గా ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎమర్జ్ కావడం అనేటువంటిది ఒక బేస్ తోటి నిర్మాణం జరుగుతుంది. ఒక బేస్ తోటి వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో
పార్టీలను కూడా మనం తెలుగుదేశం గమనిస్తే, అయినా టీఆర్ఎస్ అయినా ఆనాడు తెలంగాణ ప్రజాస్వామ్యతి 11 సీట్లను గెలుచుకున్నా ఇలా బేస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కావాలని. ఒక ముఖ్యమంత్రిని అవమానించిండ్రు అని చెప్పేసి తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు పార్టీ పెడితే కూడా అదొక బేస్. ఆనాడు ఒక కోర్ ఐడియాలజీ, ఒక అంటే ప్రజల వాక్కుగా ప్రజల యొక్క గొంతుగా మాట్లాడినటువంటి వాడు. దాదాపు 50-60 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి కేసీఆర్ దాన్ని కేసీఆర్ గారు ఎత్తుకోవడంతో కేసీఆర్ గారికి నడవడం. సో ఎప్పుడు పార్టీలు వచ్చినా దానికి ఒక బేస్ ఉంది, దానికి ఒక కోర్ ఐడియాలజీ. పార్టీకి బేస్ లేదా? అసలు ఇప్పుడు ఉన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది? ఆమె వ్యక్తిగా వచ్చినారు. నేను అందుకే అంటున్నాను, ఈ రాష్ట్రంలో జరగకూడదు ఏదన్నా జరిగి ఉండి ఆ జరగడంలో ప్రజలందరూ డిమాండ్ ఉండి ప్రజలు మమేకమై ఆమె నాయకురాలుగా ఎమర్జ్ చేసి ఉంటేనేమో, నాయకురాలుగా ఆమెను ప్రమోట్ చేసి ఉంటేనేమో ఉంటుండే. తనే అంటున్నది, నేను వస్తే ప్రజల ఆకాంక్ష కాదు, నేను గెలుస్తాను, నేను ముఖ్యమంత్రి అయితే మీకు అంతా చేస్తాను అని. సో నేను అంటున్న వ్యక్తిగా తన ఆస్పిరేషన్స్, తన అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి లేరు ప్రజలు. ప్రజల అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసే నాయకుడు ఎవరో వెతుక్కుంటారు. ఓకే, కాబట్టి ఆమె నేను వస్తే మాత్రం ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనుకున్ననే బేసిక్గా. దానికి తోడు తను పెట్టినటువంటి పార్టీని మనం ఒకసారి చూస్తే, పెట్టిన మొదటి రోజే తన తండ్రి కన్న తండ్రి తను ఏలుబెట్టి నడిపించినటువంటి తండ్రిని నోటుకొచ్చినట్టుగా విమర్శ చేయడం, తెలంగాణ ప్రజలు హర్ట్ అయినారు, బాధపడ్డారు. నీ ఆలోచన ముఖ్యమంత్రి కావడం తప్పు కాదు, నీ ఆలోచన రాజకీయ నాయకురాలుగా నువ్వు ఎదగడం అసలే తప్పు కాదు. నీకు అవి ఉన్నాయి, నువ్వు తిరిగేటువంటి తెగింపు ఉంది, కష్టపడతావు. ఓకే, కానీ నువ్వు నైతికత కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, నీకు మోరల్స్ కూడా ఉండాలి కదా. మోరల్స్ బేస్గా నువ్వు రాజకీయాలు చేస్తే తప్పకుండా. తండ్రినే తిట్టేసరికి తెలంగాణ ప్రజలు హర్ట్ అయినారు. దానికి తోడు పార్టీ రావడమే కుట్రలతో వచ్చింది అనేటువంటి విషయం ఆమెనే చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ చేయకుండానే వేదిక మీదనే టీఆర్ఎస్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. అంటే నీకొక ఐడియాలజీ ఉంటుంది, నీకు ఒక బేస్ ఉంటుంది, దాని నుండి ఓ పార్టీ పుడితే అర్థం ఉంది. కానీ కుట్రతో పార్టీ పుట్టొద్దు కదా. బీఆర్ఎస్ పార్టీ నష్టం చేయడం కోసం టీఆర్ఎస్ పుట్టొద్దు. కవిత ముఖ్యమంత్రి కావడం కోసం ఆమె పార్టీ పుట్టాలి. ఓకే, కవిత ముఖ్యమంత్రి కావడం కోసం ఆమె పార్టీ పుట్టాలి తప్ప బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని నష్టం చేయడం కోసం, కేటీఆర్ గారిని నష్టం చేయడం కోసం కవిత పార్టీ పుట్టొద్దు కదా. ఓకే, జరిగింది అక్కడే. వ్యక్తులు ఇంత పెద్ద మహాశక్తి అయినటువంటి, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి, ప్రజల మనసుని అర్థం చేసుకొని మెయిలినటువంటి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా పార్టీని వ్యక్తులు నష్టం చేస్తారంటే ఎట్లా సాధ్యమైతే సతీష్? సాధ్యం కాదు. కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి రాబోతున్నారు? ఎలాంటి యాక్టివిటీస్తో ప్రజలకు వెళ్ళబోతున్నారు? నేను ఆయన మనసులోకి పోయి మాట్లాడలేను, కానీ ఆయన అర్థం చేసుకొని మాట్లాడగలుగుతా. ఆయన ఒక శిష్యుడుగా, ఆయన దగ్గరనే నేను రాజకీయ అక్షరాలు నేర్చుకున్నటువంటి వాడిగా డెఫినెట్గా 2027లో మీ కోరిక నెరవేరుతుంది. 2027లో డెఫినెట్గా మీ కోరిక నెరవేరుతుంది. తెలంగాణ అంతటా తిరుగుతారు ఆయన మంచి శక్తితో. తెలంగాణ అంతా 2001లో వింటేజ్ కేసీఆర్ కనిపిస్తారా? ఎస్, నేను అదే చెప్పబోతున్నాను. 2001లో ఆయన 47 సంవత్సరాల వయస్సులో, ఆయనకు 47 సంవత్సరాల నాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు. 47 సంవత్సరాల వయస్సులో ఏ ఉత్సాహంతో అయితే తెలంగాణ ప్రజల మధ్యకు పోయి తెలంగాణ కావాలని, తెలంగాణ రాకపోతే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడవని నినాదాలు చేసి ప్రజల్ని జాగృతం చేసి ప్రజలకు వేయండో, 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిపాలన, ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన విషయంలో ప్రజల్ని జాగృతం చేయడానికి 47 సంవత్సరాల వయసులో ఏ పని అయితే చేసిండో 75 సంవత్సరాల వయసులో కూడా అంతే ఉత్సాహంతో, అంతే ద్విగుణీకృత దాంతో ఆయన పనిచేస్తారు. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సతీష్, వెరీ మచ్. ఇది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారులు కన్నె ప్రభాకర్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.